మే ఈ కూర స్మెల్ టేస్ట్ చూడు. స్మెల్ గుప్పమంటా ఉండదు, వేళ కుదిరినట్టు ఉండదు. ఓసారి చూడు. పప్పు బ్రహ్మాండం. మే ఇది చూడు. చూసావా నా తమ్ముడు భార్యకి ఎలా వడ్డిస్తున్నాడు? నేనెప్పుడు అలా వడ్డించలేదని చూస్తున్నావు కదా. ఒరేయ్, నువ్వు వడ్డించినది చాలే కాని నువ్వు తిను. రే, గోరుముద్దలు కూడా పెట్టేలా ఉండావు. లేదత్త, బాగుండదని చెప్తా ఉంటాను. బాగుండదురా. బాగుండదని చేసిన వాళ్ళకే చెప్తుండావు నువ్వు. వంట చేసినది తను కాదా ఏమి? అట్నా? అందుకేనా కూరలన్నీ గుమగుమలాడిపోతా ఉండాయి. పాపకి పొగడ్తలంటే ఇష్టమా? మేయ్, ఏ మాటకి ఆ మాటగానే నీ వంటలు. హలో, నేను కృష్ణరాజుని మాట్లాడుతున్నాను. అదే రాత్రి ఫోన్ చేశారు కదా, మీరు చెప్పిన లొకేషన్లోనే ఉన్నాను. కానీ ఆ ల్యాండ్ ఎక్కడుందనేది అర్థం కావడం లేదు. ఒకసారి ఎక్కడుందో చెప్తారా? నేను వెళ్ళి చూస్తాను. ఏమైంది? కారెందుకు ఆపా? చెప్తాను. ఈ కృష్ణంరాజు ఎక్కడ దొరుకుతాడా, ఎలా దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను. మళ్ళీ దొరికాడు. వదిలిపెట్టను. హేయ్, నువ్వు దిగువే. ఏమైంది? నువ్వు దిగు, నేను చెప్తాను. చచ్చాడు ఈరోజు.
అయ్యో అయ్యయ్యో బోర్లంత రక్తం కారిపోతుంది, చచ్చిపోయేలా ఉన్నాడు. ఎవరైనా అంబులెన్స్కి ఫోన్ చేయండి. ఏమే ఆ ముసలోడు చచ్చాడా? లేదే, ఇంకా కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు. చావలేదా వాడు? పాపి చిరాయివు అని అంత సులభంగా ఎలా చేస్తాడులే. అంత స్పీడ్గా కార్తో గుద్దినా చావలేదంటే నా చేతుల్లో ఇంకా దారుణంగా చావాలని రాసి పెట్టినట్టుంది. చంపుతాను. ఫోన్ కలవట్లేదు, అంబులెన్స్ ఫోన్ కలవట్లేదండి. అయ్యో అంకుల్, అంకుల్ ఏమైంది? ఏమ్మా నీకు తెలుసా? బాగా తెలుసండి. ఏమైంది? అంబులెన్స్కి ఫోన్ చేసామమ్మా, కలవట్లేదు. అంబులెన్స్ కి కలవట్లేదా? అయ్యో హాస్పిటల్ కి తీసుకెళ్లాలండి. అంబులెన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయలేం. బ్లడ్ పోతుంది. అయ్యో భగవంతుడా, ఏదైనా ఆటో ఉంటే చూడండి చుట్టుపక్కల. ఆటో ఆటో ఆటో, లేపండి లేపండి లేపండి. చచ్చి శ్మశానానికి వెళ్తావనుకుంటే నేనే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుందని అనుకోలేదు. ఛ! కానీ నిన్ను వదిలిపెట్టను కృష్ణంరాజు. నీ చావు నాకు కావాలి. అందుకు నాకొచ్చిన ఏ అవకాశాన్ని నేను వదులుకోను. ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తుంటారు? ప్రశాంతంగా పని కూడా చేసుకుని ఎవరు? హలో, ఎవరు మాట్లాడేది? హలో అమ్మా, నేను హాస్పిటల్ నుంచి డాక్టర్ని మాట్లాడుతున్నాను. ఏ హాస్పిటల్, ఏ డాక్టరు? ఎవరికి చేయబోయి ఎవరికి చేసినారు? ఇది కృష్ణరాజు గారి ఇల్లు తెలుసునా? తెలిసే ఫోన్ చేశానమ్మా. తెలిసి చేసినారా? ఎవరి కోసం చేసినారు? ఏమై ఉండదని చేసినారు? ఏం లేదమ్మా, కృష్ణరాజు గారికి యాక్సిడెంట్ జరిగింది. ఆయన ఇప్పుడు హాస్పిటల్లో చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. దాని గురించి చెప్దామనే ఫోన్ చేశానమ్మా.